ఈరోజు స్టోరీ మాటే మంత్రం. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఎందుకో ముభావంగా ఉంది ఇందిర. పోయిన వారమే వచ్చింది కొడుకు ఆకాష్ ఇంటి నుంచి. ఆకాష్కి పెళ్లి చేసి 6 నెలలయింది. వేరే కాపురం ఉంటున్నారు ఆకాష్ దంపతులు. ఆఫీస్ దగ్గరలో ఇల్లు తీసుకొని వారాంతరాల్లో వచ్చి వెళ్తుంటారు. ఒక వారం తన కొడుకు ఇంట్లో ఉండి వాళ్ళ కొత్త కాపురం చూసి మురిసిపోవాలని సంబరపడుతూ వెళ్ళింది. కానీ వెళ్లే ముందు ఉన్న ఉత్సాహం వచ్చాక లేదు. ఏమైంది అంటే ఏం లేదు అంటుందే తప్ప అసలు విషయం చెప్పట్లేదని భర్త రామారావు ఆదుర్దా పడుతున్నాడు. అప్పటికి కొడుక్కి ఫోన్ చేసి అడిగాడు, ఏమైనా జరిగిందా, అమ్మ అక్కడ ఎలా ఉంది అని. బాగానే ఉంది, ఏం జరగలేదు అంటూ పొడి పొడిగా మాట్లాడి పనుందంటూ ఫోన్ పెట్టేశాడు. కోడలు మేఘనే ఏదో అని ఉంటుంది అని అనుమానంగా ఉంది అతనికి. 1-2 సార్లు కొడుకు కోడల్ని పొగరబోతూ అనటం విన్నాడు కూడా. అదే ఆలోచిస్తున్న అతను డోర్ బెల్ శబ్దం అవటంతో ఆ ఆలోచనల నుంచి బయటకు వచ్చి తలుపు తీశాడు. ఎదురుగా ఆకాష్. వీకెండ్ కూడా కాదు, మరి ఎందుకు వచ్చినట్టు అనుకుని అమ్మ డల్గా ఉంది అనటంతో వచ్చేసి ఉంటాడు. పిచ్చి సన్నాసి, అమ్మ అంటే ప్రాణం వాడికి అని సంతోషపడుతూ ఇందరిని పిలిచాడు. ఆకాష్ని చూస్తూనే, ఇందిరా, మేఘన ఏది అని అడిగింది. రాలేదు, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళింది అన్నాడు ముక్తసరిగా. ఆకాష్ కూడా వచ్చినప్పటి నుంచి ముభావంగా ఉన్నాడు. ఏం మాట్లాడాలన్నా ఏదో పరధ్యానంగా, అసహనంగా ఉన్నాడు. ఏదో జరిగింది అని అర్థం చేసుకున్న రామారావు ఆకాష్ చెప్పే వరకు ఆగాలని అడగకుండా ఎదురు చూస్తున్నాడు. సాయంత్రం అవటంతో కాఫీలు తెచ్చి ఇద్దరికీ ఇచ్చింది ఇందిర. కప్పు పట్టుకొని తాగకుండా ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్న ఆకాష్ని, తాగునానా, మధ్యాహ్నం భోజనం కూడా సరిగా చేయలేదు, ఎప్పుడు ఏదో ఆలోచిస్తున్నావు, మాతో ఏమైనా చెప్పాలా అని అడిగాడు రామారావు ఇక ఉండబట్టలేక. నాన్నగారు, నేను మేఘన విడిపోవాలనుకుంటున్నాం, బాంబు పేల్చాడు ఆకాష్. ఉలిక్కిపడ్డ రామారావు షాక్లో ఉండిపోయాడు. భార్య విషయంలో కూడా కోడల్నే దోషిగా భావిస్తున్న ఆయన తేరుకొని, నీకు నచ్చినట్టు చేయి, ముందు కాఫీ తాగు అనేసి వెళ్ళిపోయాడు మౌనంగా. ఇవన్నీ వింటూ కూడా ఏమీ పట్టించుకోకుండా చాలా మామూలుగా కాఫీ కప్పులు తిరిగి తీసుకెళ్తున్న ఇందరిని చూసి ఆశ్చర్యపోయారిద్దరూ. ఈ సంభాషణ జరిగిన కాసేపటికి మొక్కలకు నీళ్లు పోయటానికి డాబా మీదకు వెళ్ళింది ఇందిర. తను రోజువారీ పనుల్లో భాగంగా. ఆకాష్ కూడా వెనకే వెళ్ళి తల్లి చేయి పట్టుకొని అక్కడే వారు కూర్చొని మాట్లాడుకునేందుకు కట్టించుకున్న సిమెంట్ అరుగు మీదకి తీసుకువచ్చి కూర్చోబెట్టాడు. ఏమ్మా, నేను చూస్తూనే ఉన్నాను, నాతో అసలు మాట్లాడటం లేదు, ఇంకా ఆ సంఘటనే తలుచుకుంటున్నావా అని అడిగాడు. మోటార్ వేసి నీళ్లు నిండాయా ట్యాంక్లో అని చూడటానికి వచ్చిన రామారావు వీరి మాటలు విని అక్కడే ఆగిపోయాడు. అటువైపు తిరిగి కూర్చున్న ఆకాష్ ఇంద్రలు రామారావు రాకని గుర్తించలేదు. చెప్పమ్మా మళ్ళీ అడిగాడు ఆకాష్ బతిమాలుతున్నట్టుగా. ఆమె ఆకాష్ చేతుల్లోంచి తన చేయి విడిపించుకుంది. తీక్షణంగా ఆకాష్నే చూస్తూ మేఘనా మీద చేయి చేసుకొని, నువ్వు నీ వ్యక్తిత్వాన్నే కాదు మా పెంపకాన్ని కూడా పాతాళంలోకి నెట్టావంది. ఏదో జరిగింది, కొడుకు కోడలపై చేయి చేసుకునే అంత దూరం వెళ్ళింది. ఇందిర చెప్పనే లేదు. బహుశా తనకి కోపం వస్తుందని ఆగిందా, లేక బాధపడతాననుకుందా, తెలియటం లేదే అని రకరకాలుగా ఆలోచిస్తున్నాడు. దగ్గరికి వెళ్ళి అడిగే కంటే పూర్తి విషయం తెలుసుకుందామని అక్కడే ఆగి వింటున్నాడు రామారావు. నువ్వే చూసావుగా తనెన్నేసి మాటలంటుందో, చాలా పొగరు అన్నాడు ఆకాష్ కోపంగా. నాకేం అలా అనిపించలేదే, నువ్వు అన్నదానికి తన సమాధానం చెప్పింది, అది నువ్వు ఒప్పుకోలేకపోయావు దృఢంగా అంది ఇంద్ర. ఇన్ని రోజులు కోడలదే తప్పు అనుకుంటున్న రామారావు ఇది విని ఆశ్చర్యపోయాడు. సరే, ఇంతకీ విడాకులెందుకు? నిర్ణయం తీసుకునే ముందు మీ పెళ్లి జరిపించిన మేం గుర్తుకు రాలేదా సూటిగా అడిగింది ఇందిర. దెబ్బ మాది అంటే నొప్పి కూడా మాకే కదా అన్నాడు ఆకాష్ ఏదో సినిమాలో పంచ్ డైలాగ్ లాగా. నిజమే, కానీ మేము ఆ దెబ్బలకి మందు మంత్రమో వేయగలమా లేదా అనేది కూడా చూడాలి కదా అంది స్టైల్లో. అమ్మా, ఎప్పుడూ గొడవలే, తన ఏడుపులే, ఇలా కలిసి బతికే కంటే విడిపోవటం బెటర్. అయినా ఈ రోజుల్లో విడాకులనేది కామన్ అమ్మా, ఇష్టం లేకపోతే విడిపోవచ్చు అన్నాడు తేలిగ్గా. ఒప్పుకుంటా, కానీ అవి ఎలాంటి గొడవలు, పరిష్కారం ఉన్నదా లేనిదా అని కూడా ఆలోచించాలి కదా అంది. నువ్వు చూడలేదా అమ్మా, అన్నిటికీ వాదిస్తుంది, ఒక్క పని కూడా రాదు. నువ్వు ఉన్నప్పుడు కూడా మొత్తం నీతోనే చేయించింది తెలివిగా.
ఏదైనా తిడితే చాలు పొడుచుకొచ్చేస్తుంది. మాట పడదు. అసలు తనని కాదు, అలా పెంచిన వాళ్ళ అమ్మా బాబుని అనాలి ఆవేశంగా చెప్తున్నాడు ఆకాష్. నేను ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తే తన కజిన్స్ ఇంటికి వెళ్ళిపోతుంది. నాతోనే రావాలి కదా అని అడిగితే నువ్వే నాతో రా అంటుంది. ఎంత పొగరో! నీకు గుర్తుంది కదా ఆ రోజు ఏం జరిగిందో? ఎంత ధైర్యం, అహంకారం! నిన్నే అంటుందా? రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఆకాష్. ఏమంది అంత తప్పుగా? ఇలా పెంచారేంటత్తయ్యా అంది. నీ ప్రవర్తన చూశాక ఆ మాట నాకే తప్పుగా అనిపించలేదు. ఎప్పుడు తనే నీ ఫ్రెండ్స్ ఇళ్లకు బంధువుల ఇళ్లకు రావాలనే పంతం నీకెందుకురా? కొన్నిసార్లు నువ్వు తనతో వెళ్ళొచ్చు కదా. ఇక పనులంటావా? ఈ చదువులు ఉద్యోగాల్లో ఇంటి పనులు నేర్చుకునే అంత తీరిక దొరకటం లేదు కదా. నేర్చుకుంటుంది నెమ్మదిగా అంది. ఎప్పుడు తనని సమర్థించే అమ్మ ఈసారి ఇలా కోడల్ని వెనకేసుకొస్తుండటం ఆకాష్ని ఆశ్చర్యపరిచింది. కాసేపు మౌనంగా కాలం గడిచింది. ఇందిర కళ్ళ ముందు తన ఇంటికి బయలుదేరే రోజు ఉదయం కొడుకు ఇంట్లో జరిగిన సంఘటన కదిలాడింది. మేఘన లేచేసరికి టిఫిన్ లంచ్ రెడీ చేసింది ఇందిర. అలా అత్తాకోడళ్ళు ఇద్దరూ కలిసి కాఫీ తాగటం చేస్తున్నారు 4 రోజులుగా. కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్న వాళ్ళ దగ్గరికి వచ్చాడు ఆకాష్ తన కాఫీ కప్పుతో. ఏంటమ్మా, నువ్వు వెళ్ళిపోతే అన్ని పనులు మళ్ళీ తనే చేసుకోవాలని ఏడుస్తోందా నీ కోడలు అన్నాడు వ్యంగ్యంగా. మేఘన ఆ మాటలకు నొచ్చుకుంది అని అర్థమైన ఇందిర, ఏరా మీ అక్క ఇంటికి వెళ్తే అక్కడ కూడా ఇలాగే చేస్తాను కదా, ఏదో కొత్తగా చేస్తున్నట్టు మాట్లాడుతున్నావి అంది సిచ్యువేషన్ని తేలికపరచాలని. అక్కతో పోలికేంటి, తను జాబ్ చేస్తుంది, ఇంకా పిల్లలతో పాటు వాళ్ళ అత్తామామల్ని కూడా చూసుకుంటుంది. ఈవిడకి మేమిద్దరమే అయినా ఒళ్ళొంగదు అన్నాడు నవ్వుతూ. అది ఎంతమాత్రమూ హాస్యాస్పదమైన విషయం కాకపోయినా అలా నవ్వడం మేఘన ఇందిరలకి నచ్చలేదు. ఇలాగే ప్రతిదానికి దెప్పుతుంటాడు, వదినతో పోల్చుతుంటాడు అత్తయ్య అంది మేఘన నొచ్చుకుంటున్న గొంతుతో. అవమానంగా అనిపించిందో బాధపడ్డదో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆకాష్ కూడా వెనకే వెళ్ళాడు. గదిలో ఇద్దరి వాదులాట బయటదాకా వినిపిస్తూనే ఉంది. నేనేమన్నానని అమ్మ ముందు సీన్ చేస్తున్నావు అన్నాడు ఆకాష్. ఏంటి ఆకాష్ నీ ప్రాబ్లం? జాబ్ చేస్తూ కూడా ఇంట్లో పని చేస్తూనే ఉన్నాగా, కొంచెం కూడా హెల్ప్ చేయకుండా వంకలు పెడతావేంటి? తన బాధను వివరించే ప్రయత్నం చేస్తోంది మేఘన. నేను హెల్ప్ చేసే పనులు ఏమున్నాయి? ఆడపిల్ల అన్నాక వంట పని ఇంటి పని చేయాలిగా, అందరూ చేసేదే. మరీ సుకుమారంగా పెంచారు మీ వాళ్ళు అంటూ టాపిక్ వాళ్ళ అమ్మా నాన్న వైపు తిప్పాడు. మాటా పెరిగింది. జాగ్రత్తగా మాట్లాడు ఆకాష్. నువ్వు మా అమ్మ వాళ్ళని అంటే నేను మీ వాళ్ళని అనాల్సి ఉంటుంది అంది కోపంగా. ఆ మాటలు నచ్చిన ఆకాష్ ఆవేశంతో మేఘన చెంప చెల్లుమనిపించాడు. కళ్ళనీళ్లతో బయటకు వచ్చిన మేఘన ఇందరిని చూస్తూ ఇలా పెంచారేంటత్తయ్య అంటూ ఆఫీస్ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయింది. ఆ క్షణం నుంచి ఇందిర మౌనంగా ఉండిపోయింది. నా మీద నీకు కోపం వచ్చిందని అర్థమైందమ్మా, కానీ నేను కావాలని కొట్టలేదు, తనే రెచ్చగొట్టింది అన్నాడు ఆకాష్ తనని తాను సమర్థించుకుంటూ. ఆ మాటకి మళ్లీ ప్రస్తుతంలోకి వచ్చిన ఇందిర, అవునా, ఎన్నోసార్లు నేను కూడా నిన్ను తిట్టాను, మరి నన్ను కొట్టలేదే? ఓహో, అమ్మను కదా అని సంస్కారం అడ్డొచ్చిందా? సంతోషం. మరి ఆఫీస్లో మీ బాస్ బాగా విసుగుస్తున్నాడని ఆఖరికి రిజైన్ చేద్దామని కూడా అనుకున్నావు కదా, మరి అంతలా విసిగించిన మీ బాస్ కొట్టలేదే? మీ బాస్ని కొట్టలేదే? జాబ్ కోసం అని సహనంతో భరించావా? నీ భార్య మీద చేయి చేసుకునే ముందు ఆ సంస్కారం, సహనం ఏమైపోయాయి? భార్యగా భరించాలి అని గ్రాంటెడ్గా తీసుకున్నావా? తను తిరిగి కొడితే ఇక అలా ఒకరిని ఒకరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ పోతే ఈ చదువులు పెద్ద ఉద్యోగాలు ఎందుకురా? సంస్కారం లేని చదువు దండగా అంది కఠినంగా. తలదించుకున్నాడు ఆకాష్. మొదట్నుంచి ఇంటి బాధ్యతతో పాటు పిల్లల పెంపకం బాధ్యత కూడా ఇందిరకే ఇచ్చాడు రామారావు. అన్నీ సమర్థంగా చేసే భార్య అంటే నమ్మకం, ఉద్యోగం, పిల్లలు, తన తల్లిదండ్రులు ఇలా అన్నింటినీ అందరినీ చూసుకునే ఇందిర అంటే రామారావుకి ఒక ధైర్యం. అన్ని వేళలా అన్నీ సమకూరుస్తూ అందుబాటులో ఉండే అమ్మకి పిల్లలు దగ్గరవ్వటం సహజం. అలాగే ఇందిరకు కూడా కొడుకు ఆకాష్, కూతురు నిత్యలే స్నేహితులు. అన్నీ తనతో పంచుకోవటంతో పాటు ఏ సమస్య వచ్చినా తన సలహాలు తీసుకుంటారు. 2 ఏళ్ల క్రితం కూతురు నిత్య కూడా ఇలాగే మెట్టినింటి నుంచి సమస్య అని ఇంటికి వస్తే చాలా రకాలుగా మంచి మాటలు చెప్పి పంపింది ఇందిర. ఏం మంత్రం వేసిందో కానీ నిత్య కాపురం బాగానే సర్దుకుంది. ఒకసారి పండక్కు వచ్చిన వియ్యాలవారు అల్లుడు నిత్యని మెచ్చుకుంటూ ఉంటే గర్వపడ్డాడు రామారావు. కాబట్టి కొడుకు కూడా ఏదో మంచి మాటలే చెప్పి కాపురం దిద్దుతుంది అని వారిని డిస్టర్బ్ చేయకుండా అక్కడే నిలబడి ఏం చెప్తుందా అని విన్నాడు. పెళ్ళైనప్పుడే నీకు కొన్ని విషయాలు చెప్పాలి అనుకున్నాను. తెలివైన వాడివి, బాగా చదువుకున్న వాడివి, ఈ కాలం కుర్రాడివి కదా,
అవసరం లేదేమో అనుకున్నాను. అదే నేను చేసిన అతిపెద్ద తప్పు అంది. ఆడపిల్లలకు చెప్తారు కానీ నాకు చెప్పేదేంటమ్మా విసుగ్గా అన్నాడు ఆకాష్. నిజమే, ఆడపిల్లలు వేరే ఇంటికి వెళ్తారు కాబట్టి వాళ్ళకి చెప్పేవారు. కానీ ఇప్పుడు ఉద్యోగాలని, ప్రైవసీ అని మగపిల్లలు కూడా పెళ్ళయ్యాక దూరం వెళ్తున్నారు. తప్పొప్పులు చెప్పే పెద్దవారు పక్కన ఉండటం లేదు. మనల్ని నమ్మి పెళ్లి చేసి పంపిన ఆడపిల్ల తల్లిదండ్రులకు సమాధానం చెప్పాలి కాబట్టి నన్నడిగితే మగపిల్లలకి జాగ్రత్తలు చెప్పడమే కరెక్టు అంటాను అంది ఇందిర. అయోమయంగా చూస్తున్న ఆకాష్ తల నిమురుతూ నిన్ను ఒక విషయం అడగనా అంది. అడుగు అన్నట్టు తలూపాడు. పెళ్లికి ముందు ప్రిపేర్డ్గా ఉన్నావా పెళ్లి చేసుకోవటానికి అని అడిగాను. అవును అన్నావు. ఏం ప్రిపేర్ అయ్యావు అని అడిగింది. మంచి జీతం, ఆరోగ్యంగా ఉన్నాను, ఇల్లు కొన్నాను, వయసు కూడా 25 దాటింది, ఇంకేం కావాలి అన్నాడు ఒక్కింత గర్వంగా. ఉన్నాయి, 2 ముఖ్యమైనవి, గౌరవం, స్వేచ్ఛ. అర్థం కానట్టు చూస్తున్న ఆకాష్తో మళ్ళీ చెప్పింది. భార్య ఇష్టాలను గౌరవించటం, తన జీవితం తన చేతుల్లోనే ఉంది అనిపించేంత స్వేచ్ఛగా బతకనివ్వడం. ఆ మాటలు నచ్చనట్లు మొహం పెట్టాడు ఆకాష్. అది గమనించిన ఇందిర, నీకు వివరంగా చెప్తాను విను, ఓపిగ్గా వింటావా అని అడిగింది. అన్నాడు ఆకాష్. మా అమ్మమ్మ వాళ్ళ తరంలో తాతయ్య పొలం పనులు, బయట పనులు చేస్తూ ఉంటే అమ్మమ్మ 10 మంది పిల్లల ఆలనా పాలన, ఇల్లు, గొడ్లు అన్నీ చూసుకునేది. ఆర్థికంగా ఎలా ఉన్నా ఎవరి బాధ్యతలు వారివి. ఒకరిని ఒకరు అర్థం చేసుకొని గుట్టుగా అన్యోన్యంగా కాపురం చేసుకునేవారు. తరువాత తరం అంటే మా అమ్మ తరానికి వచ్చేసరికి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే రోజులవి. మగవారు ఉద్యోగాలకు వెళ్తే ఇంట్లో 5-6 పిల్లలతో వచ్చేపోయే బంధువుల పెట్టిపోతలతో సంసారాలు లాక్కొచ్చారు అప్పటి ఆడవారు. అయినా భర్తే ఆ ఇంటికి యజమాని, భార్య అన్ని సపర్యాలు చెయ్యాలి కూడా. ఇక మాదాకా వచ్చేసరికి ఇంట్లో ఉండే ఆడవారు కొందరైతే వేడినీళ్ళకు చన్నీళ్ళు అన్నట్టు ఉద్యోగాలు చేసేవారు మరికొందరు. ఉద్యోగం చేస్తున్నా సరే ఇంటి పనుల్లో మగవారి సహాయం తీసుకునేవారు కాదు. ఒకవేళ అడిగినా అత్తగారు, మామగారు, ఇరుగు పొరుగు వారితో సహా తప్పుపడతారేమోనని భయం. తరాలు మారే కొద్దీ ఎక్కడో ఆడవారికి, ముఖ్యంగా భార్యలకి గౌరవం ఇవ్వటం తగ్గింది. ఆఫీసుల్లో చిరాకులు, ఆర్థిక ఇబ్బందులు ఇలా ఏమున్నా విసుగు చూపించేది భార్య మీదే. అన్నీ చేస్తూ మాటలు కూడా భరించి ఆ భర్తని అనుసరిస్తేనే ఆ స్త్రీ ఉత్తమ ఇల్లాలు అనిపించుకుంటుంది. నా విషయమే తీసుకుంటే, టీచర్ ఉద్యోగం చేస్తూ 2 పిల్లల్ని మీ నాయనమ్మ తాతయ్యలతో పాటు మీ బాబాయిల పెళ్ళిళ్ళు, అత్తయ్యలకు పెట్టిపోతలు అన్నీ చూసే నాకు చిరాకులుండవా? డబ్బు సమస్య ఒకటే కాదుగా, చాకరీ ఉంటుంది కదా, అది ఎవరైనా అర్థం చేసుకునేవారా? భర్త మీద కోపం చూపించకూడదు. పిల్లలేమో పసివారు, అత్తమామలు తల్లిదండ్రులతో సమానం. మా ఫ్రస్ట్రేషన్ ఎలా తీర్చుకోవాలో తెలియక ఏడుస్తాం నిస్సహాయంగా. ఓర్చుకోలేక ఎప్పుడైనా అమ్మ వాళ్ళకి చెప్తే సర్దుకోవాలి. సహనం ఆడవారికి దేవుడిచ్చిన వరం. అన్నీ చేయగల నేర్పు ఆడవారికి పుట్టుకతో వస్తుంది అనేవారు. అలా మమ్మల్ని మానసికంగా ప్రిపేర్ చేసేవారు. సూపర్ ఉమెన్ ముసుగులో ఎంత స్ట్రెస్నైనా పంటి బిగును ఓర్చుకునేవాళ్ళం. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. అందరికీ ఒకరు లేక 2 పిల్లలు. అది ఆడైనా మగైనా సమానంగా పెంచుతున్నారు. అన్నింటిలో ఆడపిల్లల్ని కూడా ప్రోత్సహిస్తున్నారు. అలా చిన్ననాటి నుంచి సమానత్వానికి అలవాటు పడిన ఆడపిల్లలు పెళ్ళయ్యాక మాత్రం భర్త ఎక్కువ, ఏమిటో ఎందుకో అర్థం కాక తికమక పడుతున్నారు. అక్క కూడా అలాగే సఫర్ అయింది అప్పట్లో. అన్నింటిలో నెగ్గుతూ ఎన్నో దాటుతూ ఇంత దూరం వచ్చిన ఆడపిల్లల్ని ఈ పెళ్ళి అనే దాంట్లో భర్త అనే పరీక్ష పెట్టి మళ్ళీ పాత రోజుల వైపు తీసుకెళ్తున్నాం. నీ విషయమే తీసుకుందాం. నీకు వంట వచ్చు కదా, పెళ్ళయ్యాక సరదా కాదు కదా. మేఘన జ్వరంతో ఉన్నప్పుడు కూడా వంట చేయలేదట, ఎందుకు? సూటిగా అడిగింది కావేరి. నా వంట అలవాటైతే తను చేయటం మానేస్తుందని నసిగాడు వంశీ. ఎందుకు అనుకున్నావలా అడిగింది. రమేష్ అన్న చెప్పాడు, టక్కుమని చెప్పాడు వంశీ. నీకంటూ ఆలోచన లేదా? వాళ్ళు వీళ్ళు చెప్పగానే వినేస్తావా? రమేష్ అన్ననే విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్నాడు. నీకేం సలహాలు ఇస్తాడు? అన్ని బంధాల్లోకి పవిత్రమైనది వివాహ బంధం. అది ఇప్పటి రోజుల్లో నిలబెట్టుకోవడం కష్టతరం అవుతుంది. మేఘన వాళ్ళ అమ్మా నాన్నలకు ఒక్కతే కూతురు. అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. నీతో సమానమైన చదువు, జీతం, ఆస్తి పాస్తులున్న పిల్లని నీకిచ్చి ఎందుకు పెళ్లి చేశారు? ఇంత ముద్ద అన్నం పెడతావనా? తలదాచుకోవటానికి ఇల్లిస్తావనా? లేక వాళ్ళ పిల్ల వాళ్ళకు భారమైందనా? వారి తరువాత వారిలా చూసుకుంటావని, జీవితాంతం తోడుగా ఉంటావని, పిల్లా పాపలతో 2 సుఖంగా ఉంటారని,
మనం కూడా అక్కకు పెళ్లి చేసేటప్పుడు ఇలానే అనుకున్నాం కదా. మరి ఇప్పుడు ఎలా మారావు? మాటకు ముందో వెటకారం, వెనకొక వేళాకోళం. ఎక్కడ నేర్చుకున్నావిది? పెళ్లి చేసుకునే తోడు కోసం, మీకంటూ ఒక జీవితం ఉండటం కోసం. మేఘన నీతో కలిసి బతకాలని వచ్చింది, నీ కింద బతకాలని కాదు. కాలానికి అనుగుణంగా మన మనస్తత్వం మారాలి. ఒకసారి ఊహించుకో, అధికారాలు అహంకారాలకు బదులు బాధ్యతలు ప్రేమలు ఉంటే ఆ కాపురం ఎంత అందంగా ఉంటుందో. వేరువేరు కుటుంబాలు, అలవాట్లు, ఆచారాల నుంచి వచ్చిన ఇద్దరూ ఒకే జీవితం, ఒకే కుటుంబంగా మారడమే వివాహ వ్యవస్థ. దీన్ని నిలుపుకునే బాధ్యత నీ మీదే ఎక్కువ శాతం ఉంది. అసలు ఇద్దరూ కలిసి టీ తాగటం, డిన్నర్ ప్రిపేర్ చేసుకోవటం, కబుర్లు చెప్పుకుంటూ తినటం చేయండి. మార్పు నీకే తెలుస్తుంది. తను నా మనిషి అనే అభిమానంతో చూడు, అన్నీ అవే సర్దుకుంటాయి. ఆ ఇంటి యువరాణి నీ ఇంటి మహారాణి. మీ తరం మగపిల్లలైనా ఆ పాత ఆలోచనలు వదలండి. మీ విలువల్ని కాపాడుకుంటూ మీ భార్యకు తగ్గ గౌరవాన్ని ఇవ్వండి. చివరగా ఒక్క మాట, వాళ్ళ అమ్మా నాన్నల్ని హేళన చేయటం, అమర్యాదగా మాట్లాడటం చాలా తప్పు వంశీ. అంత సంస్కారహీనంగా ప్రవర్తించుకో. మనల్ని నమ్మి వాళ్ళ ప్రాణాన్ని మన ఇంటికి పంపారు, మనము అంతే ప్రాణంగా చూసుకోవాలి. నేను చెప్పినవి ప్రయత్నించి చూడు. అప్పటికీ మీరు కలిసి ఉండలేమనుకుంటే విడాకులు అనే ఆప్షన్ మీకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటుంది. ఇందిర తన సుదీర్ఘ ఉపన్యాసం ముగించి ఆకాష్ని చూసింది. తన మాటల ప్రభావం చూపిస్తున్నాయి అని గ్రహించిన ఇందిర కిందకి వెళ్లేందుకు లేచింది. వాళ్ళు రావటం చూసిన రామారావు గబగబా కిందకు వెళ్ళిపోయాడు. 2 ఏళ్ల తర్వాత ఆకాష్ మేఘనలకి పండంటి బాబు పుట్టాడు. ఆ రోజే నామకరణం జరిగింది. 3వ నెల కావటంతో బాబుతో సహా అత్తవారింటికి పంపుతున్నారు. అన్నీ సర్దుతున్నారు మేఘన, ఆమె తల్లి. మనవణ్ణి ఎత్తుకొని మురిసిపోతున్న ఇందిర చేయి పట్టుకొని బాబుని ఆడపడుచుకిచ్చి గదిలోకి తీసుకొచ్చింది మేఘన. థ్యాంక్స్ అత్తయ్య, ఇలాంటి రోజు ఒకటి వస్తుంది అని అనుకోలేదు. మీ వల్లే ఇదంతా అంది. పక్కనే ఉన్న మేఘనా తల్లి, నిజం వదిన గారు, అంపకాలప్పటికన్నా ఈరోజు ధైర్యంగా సంతోషంగా పంపిస్తున్నాం మా అమ్మాయిని అంది. నా ఫ్రెండ్స్ అందరూ ఆకాష్ లాంటి భర్త రావటం నీ అదృష్టం అంటారు. నేను వాళ్ళకి చెప్తుంటాను, మా అత్తయ్య లాంటి అత్తగారు రావటం మరీ అదృష్టం అని. చెమర్చిన కళ్ళతో ఒకరినొకరు హత్తుకున్నారు అత్తాకోడళ్ళు. ఆనందంతో మనసు నిండిపోయిన ఇందిర దూరంగా వియంకుడితో కబుర్లు చెప్తూ సామాన్లు సర్దుతున్న రామారావుని చూసింది. ఆ రోజు తర్వాత రామారావులో వచ్చిన మార్పు చూసి వాళ్ళ సంభాషణ విన్నాడని అర్థం చేసుకుంది. ఇన్నేళ్లకి తన వైవాహిక జీవితంలో కూడా పెద్ద మార్పులు రావటం, ముఖ్యంగా భర్త తనకి, తన వాళ్ళకి, తన ఇష్టాయిష్టాలకు గౌరవం ఇవ్వటం చూసి మనసులోనే సంబరపడింది. మీ ఆధ్వర్యంలోనే మీలానే పెంచుతాను అత్తయ్య అంటున్న మేఘనాని చూసి ఆకాష్ మేఘనల ముచ్చటైన కాపురాన్ని చూసి మురిసిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.